ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది వ్యూస్ రావట్లేదని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారన్నమాట. సో వీడియో తీస్తున్నాం కానీ వ్యూస్ రావట్లేదు భయ్యా ఏం చేయాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు బాగా గుర్తుపెట్టుకుంది ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి మనకి రావట్లేదని చెప్పి అనుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా వారానికి 3 వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే, అంటే మీ ఓన్ వీడియోస్ చేస్తున్నప్పుడు వ్యూస్ రావట్లేదు అనుకుంటే అప్పుడు మీరు బాధపడాలి. సో వ్యూస్ రావడానికి కొన్ని ఉంటాయి అన్నమాట. ఒకటి ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్, ఈ 3 పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటే వ్యూస్ బాగా వస్తాయి. సో ఎలా ఇచ్చుకోవాలి చూడండి. ఇప్పుడు ఫస్ట్ మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటంటే థంబ్నెయిల్ చాలా బాగుండాలన్నమాట. థంబ్నెయిల్ బాగోకపోతే వ్యూస్ రావు. నెక్స్ట్ టైటిల్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నువ్వు వీడియోలో ఏం చెప్తున్నావు, థంబ్నెయిల్లో ఏముంది అది ఉండాలన్నమాట కరెక్ట్గా. సో మీరు ఓపెన్గా మీరు ఊహించుకుని రాసుకోవచ్చు, లేదంటే యూట్యూబ్లోకి వెళ్ళి సేమ్ ఏం వీడియో పెడుతున్నారో అది సెర్చ్ చేసి ఏది ట్రెండింగ్లో ఉంది, ఏది వ్యూస్ బాగా వచ్చినాయి అన్న టైటిల్, ఎవరైతే వేరే వాళ్ళది వెళ్ళి ఉంటుంది కదా వ్యూస్ ఎక్కువ, అలాంటి వీడియో టైటిల్ తీసుకుని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఇందులో. అంటే దాంట్లో మిక్స్ చేసుకోండి, సేమ్ కాకుండా మిక్స్ చేసుకోండి. సేమ్ అయితే మళ్ళీ వాళ్ళు వెళ్తుంది వీడియో ఎవరైనా సెర్చ్ చేస్తే. అదే సేమ్ ఉన్న ఆ టైటిల్ని, అంటే ఎవరైతే వ్యూస్ బాగా వచ్చినాయో ఆ టైటిల్ని తీసుకుని కాపీ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకుని మీరు ఓన్గా క్రియేట్ చేసుకోండి. అంటే మీకు కూడా తెలుస్తుంది కదా, ఇప్పుడు నేను ఏంటి యూట్యూబ్ కొలాబరేషన్ ఎలా చేయాలని చెప్పి నేను ఓన్గా రాస్తున్నాను. మీరు వేరే వాళ్ళ వీడియోలో ఉన్న టైటిల్ కూడా చేసుకోవచ్చు. ఇలా రాసుకున్న తర్వాత ఆ టైటిల్ని కాపీ చేసుకోండి ఫస్ట్, ఓకేనా. ఇప్పుడు టైటిల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఈ టైటిల్ని కాపీ చేసుకుని గూగుల్ ఓపెన్ చేసుకుని తర్వాత దాంట్లోనే డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్ పేస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత గూగుల్ ఓపెన్ చేసుకుని దాంట్లో rapidtags.io అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ ఓపెన్ చేసుకోండి అదే వెబ్సైట్. సో దాంట్లో అక్కడ ఉన్న కింద అది క్లిక్ చేయండి. ఈ బాక్స్లో పేస్ట్ చేయండి, సెర్చ్ చేయండి. తెలుగులో ఉంటే రాదు, ఇంగ్లీష్లో ఉండాలి, ఓకేనా. నేను ఇంగ్లీష్లో పెట్టాను. ఇప్పుడు చూడండి కింద ట్యాగ్స్ వచ్చినాయి. సో ఆటోమేటిక్ జనరేట్ చేస్తుంది. సో కింద కాపీడ్ అని ఉంటుంది చూడండి, కాపీ కింద దాన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు ట్యాగ్స్ అన్ని కాపీ అయిపోయినాయి. ఇప్పుడు వైటీ స్టూడియోలోకి రండి. వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా, యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత కింద కంటెంట్ ఉంది కదా, కింద సెకండ్ అది క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో అప్లోడ్ అవుతుంది చూపిస్తుంది చూడండి. మనకి రాకపోతే రీఫ్రెష్ చేయండి, ఇలా కింద డ్రాగ్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు ఆ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ క్లిక్ చేసుకోండి, దీంట్లో పేస్ట్ చేసుకోండి ట్యాగ్స్ అన్ని. ఆల్రెడీ పైన టైటిల్ కూడా పేస్ట్ చేశాను, టైటిల్ కూడా పేస్ట్ చేయండి. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో ట్యాగ్స్, టైటిల్ 2 ఇవ్వాలి, ఓకేనా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యాగ్స్లోకి వెళ్ళండి. ట్యాగ్స్, అదిగో ట్యాగ్స్ క్లిక్ చేశాను, పైన ట్యాగ్స్ క్లిక్ చేశాను. సో అదే ట్యాగ్స్ దీంట్లో పేస్ట్ చేసుకొని ఈ కేటగిరీ ఉందా, ఆ కేటగిరీలో మీ వీడియో దేందో చూసుకుని కరెక్ట్గా ఇచ్చుకోండి కేటగిరీ. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఇంకేం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ అనాలిటిక్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ వీడియోతో అప్లోడ్ చేయాలనుకుంటారో అది మ్యాటర్ రాయండి. అప్పుడు దీనికి తగ్గట్టుగా ట్రెండింగ్లో ఏ అయితే ఉన్నాయో టైటిల్, ఆ టైటిల్ చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎర్న్ మనీ అని చూపించానా. సో ఇక్కడ చూడండి కింద వచ్చినాయి. సో ఆ టైటిల్ మీరు వాడుకోండి, వ్యూస్ బాగా వస్తాయి. ఇది పర్ఫెక్ట్ టైటిల్ అనమాట. చూసారు కదా. సో ఇలాగా ఈ 3 పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటే మీకు ట్రెండింగ్లో ఉన్న ఏదో వాడినా సరే అదే వ్యూస్ అన్నీ వస్తాయి. అయినా రాకపోతే మనం ఏం చేయలేం, ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని క్లిక్ అవుతాయి, కొన్ని క్లిక్ అవ్వవు, కొన్ని వ్యూస్ వస్తాయి అనమాట. దాని టైం వచ్చినప్పుడు అదే వ్యూస్ క్లిక్ అవుతాయి, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. అప్పుడులోగా మీరైతే వీడియోస్ అయితే కంటిన్యూ అయితే పెట్టుకోండి తప్ప మధ్యలో ఆపద్దు. అలా పెట్టుకుంటూ ఉండండి. ఇలా పర్ఫెక్ట్గా పెట్టినప్పుడు వ్యూస్ రాకపోయినా మీరు బాధపడక్కర్లేదు, ఆటోమేటిక్గా అయ్యే వెళ్తూ ఉంటాయి. మరీ పెద్ద మంచి వీడియో రాలేదనుకో, సో అలాంటి వీడియోని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకోండి. అదన్నా ఏంటి, ఇయర్కి 2 టైమ్స్ చేసుకోండి అంతే. అంటే ఇప్పుడు చేశారు మళ్ళీ 6 మంత్స్ చేసుకోండి. అంటే ఎప్పుడైనా చేయాలనుకుంటే ప్రతిసారి వ్యూస్కి వచ్చిన డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయకూడదు, చేసుకుంటే చాలా డేంజర్ అనమాట. సో అలా కాకుండా ఇలా చేసుకుంటే బెస్ట్. ఇంకోటి ఏంటంటే మీకు కాపీ క్లైమ్స్, కాపీ రైట్ స్ట్రైక్స్ ఇలాంటివి ఏమైనా పడితే మాత్రం చాలా వ్యూస్ అనేది కొంచెం డౌన్ అవుతుంటాయి. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం తెలిసిపోతుంది అనమాట. కాపీ రైట్ స్ట్రైక్స్, కాపీ స్ట్రైక్స్, కమ్యూనిటీ కలిసి స్ట్రైక్స్ పడుతున్నాయి అనుకో, ఇవన్నీ ఏంటి కాపీడ్ అనమాట. సో వీడు ఓన్లీ కాపీడ్ వాడుతున్నాడు, ఒరిజినల్ క్రియేట్ చేయట్లేదు అని చెప్పేసి మీ ఛానల్ని డౌన్ చేసేద్ది. సో అందుకు కూడా వ్యూస్ సరిగ్గా రావు. ఇంకోటి, ఒక వీడియోకి 1,00,000 వచ్చి ఒక వీడియోకి 10 వ్యూస్ వచ్చినా మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆ వీడియో 1,00,000 వచ్చిందంటే మీ ఛానల్లో వెళ్ళినట్టే కదా. సో ప్రతి వీడియో రావాలనే రూల్ ఏం లేదు. సో ఆ వీడియో ట్రెండింగ్ ఉంది కాబట్టి ఆ వీడియో క్లిక్ అయింది, ట్రెండింగ్లో లేదు కాబట్టి వీడియో క్లిక్ అవ్వలేదు. సో అది గుర్తుపెట్టుకోండి. సో పక్కోడికి ఎక్కువ అవుతున్నాయి నాకు రావట్లేదు అని చెప్పి మీరు అసలు అనుకోవద్దు, ఎందుకంటే పక్కోడి ఛానల్ ట్రెండింగ్ అయింది, మీది అవ్వలేదు, నెక్స్ట్ మీద అయినప్పుడు ఆడది అవ్వదు. అలా ఉంటుంది అనమాట. యూట్యూబ్లో మనం వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నో కాపీడ్ మ్యూజిక్స్, ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ కాపీ చేయకుండా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. వారానికి 3 వీడియోస్ పెట్టుకోండి. షార్ట్ వీడియోస్ ఒక 2 పెట్టుకోండి.
అలా పెట్టుకుంటే వలన ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఒక మీ ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ క్రియేట్ చేసుకుని మీకు ఫుల్ వీడియో కాదు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి లింక్ అక్కడ పెట్టి ఇక్కడికి షిఫ్ట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల కూడా వ్యూస్ ఎక్కువ వస్తాయి. అంటే వీడియో వైరల్ అవ్వాలంటే వీడియో పెట్టిన వెంటనే 1 అవర్లో వ్యూస్ ఎన్ని వస్తే అంత బాగా వైరల్ అవుతుంది. 1 అవర్లో ఫుల్ వ్యూస్ వచ్చేసినాయి అనుకో వెంటనే వీడియో వైరల్ అయిపోద్ది. అది తక్కువ వచ్చినాయి అనుకో అవ్వదనమాట. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోమంటారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియో పెట్టిన వాళ్ళు చూస్తారు. చూడడం వల్ల వీడియో వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడం వల్ల బయటికి వెళ్తుంది, జనాలు కూడా చూస్తారు. సో ఇదనమాట. సో వీడియోస్ వ్యూస్ రావడం కారణం అదే. వ్యూస్ అన్నా ఒకసారి నా ఛానల్ చూసుకోండి. ఒక వీడియో 98,000 వచ్చింది, ఒక వీడియో 50,000 వచ్చింది, ఒక వీడియో 40,000 వచ్చింది, ఒక వీడియో 100 వ్యూస్ వచ్చినాయి, ఒక వీడియో 30 వ్యూస్ వచ్చినాయి అనమాట. అలా ఉంటాయి. పడిపోకూడదు, పెట్టుకుంటూ పోవడమే. సో మంచి మంచి ట్రెండింగ్లు ఉన్నాయి కూడా వ్యూస్ డౌన్ అయిపోయినాయి. అవి కాదు, మనం వీడియో పెడుతున్నామా లేదా. యూట్యూబ్ కావాల్సింది ఏంటంటే ఈ కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ ఇవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ వీడియోస్ పెడతా ఉంటేనే అది ఓహో ఇది యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని పైకి లేపుతాడు. ఓకేనా. వ్యూస్ ఆడదని బాధపడద్దు. నేను చెప్పినట్టు టైటిల్స్, ట్యాగ్స్, థంబ్నెయిల్స్ అండ్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ కానీ, కాపీ స్ట్రైక్స్ కానీ ఏదన్నా మీరు వీడియోస్ పెట్టడం మానేసి 1 మంత్ 2 మంత్ అయితే కానీ ఇలాగ ఉంటే మాత్రం వ్యూస్ రావు. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్టే వ్యూస్ రావట్లేదంటే మీరు ఏం భయపడకలేదు, మీరు పెట్టుకుంటూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా సరే షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఇందులో ఆఫర్ పెట్టి తీసేస్తుంటారు అనమాట. సో అలాంటి ఆఫర్ని తీసుకెళ్ళి నా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ని మీరు ముందే ఫాలో అయి ఉంటే మీరు ఇలాంటి ఆఫర్ పెట్టినప్పుడు దాన్ని క్లిక్ చేసి మీరు వెంటనే కొనుక్కోవచ్చు అనమాట. కొనుక్కోవడం వల్ల చాలా డబ్బులు సేవ్ అవుతాయి. మీకు ఎగ్జాంపుల్ చూపితే చూడండి. సో ఇది మా ఫ్రెండ్కి వచ్చింది. ఆల్రెడీ 32,000 ఉన్న మొబైల్ మనకి 3,000కి వచ్చింది అనమాట. సో ఇలాంటివి వస్తాయి పోతుంటాయి అనమాట. మీరు ముందుగా టెలిగ్రామ్ మీద ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అయితే కామెంట్లో బయోలో పెడతాను, ఫాలో అవ్వండి.